హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి వ్లాగ్స్. ఈరోజు నేను చెప్పే కథ పేరు స్నేహమే బహుమతి. స్నేహం అనగానే మనుషుల మధ్యనే ఉంటుంది అనుకుంటున్నారేమో. జంతువుల మధ్య కూడా స్నేహం ఉంటుంది. ఆ స్నేహం ఎలాగ ఉంటుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. సింగమల అనే అడవికి సింహం రాజుగా ఉండి పరిపాలిస్తుండేది. ఆ సింహంకి నక్క, కాకి అనుచరులుగా ఉండేవి. ఓ రోజు కాకి ఎగురుకుంటూ వచ్చి, మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒంటెను చూశాను, దాన్ని వేటాడగలిగితే మనకు వారం రోజుల పాటు ఆహారానికి సమస్య రాదు అని చెప్పి సింహాన్ని, నక్కను బయలుదేరతీసింది. కానీ ఎడారిలోకి అడుగు పెట్టగానే వేడి ఎక్కువగా ఉండింది. అక్కడ వేడికి సింహం, నక్కల కాళ్ళు కాలినడకన నడవలేకపోయాయి. దాంతో కాకి ఒంటె దగ్గరికి వెళ్ళి, మిత్రమా, నువ్వు మా రాజు సింహాన్ని, మంత్రి నక్కని అడవిలో దించగలవా అని అడిగింది. ఒప్పుకున్న ఒంటె సింహాన్ని, నక్కని మోసుకుంటూ వాళ్ళ స్థావరానికి తెచ్చింది. దాని మంచితనం సింహానికి బాగా నచ్చి, మిత్రమా, నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు అంది ఒంటెతో. సింహం ఉన్నపలంగా తీసుకున్న ఈ నిర్ణయం నక్కకి, కాకికి బొత్తిగా నచ్చలేదు. అని అవి రెండు ఓ ఉపాయం పన్నాయి. మహారాజా, కాళ్ళు కాలడం వల్ల మీరు ఇప్పట్లో నడిచి వేటాడలేరు. మీరు ఆకలితో ఉండటం మేము చూడలేకపోతున్నాం. కాబట్టి మమ్మల్ని తినండి అన్నాయి కాకి, నక్క. అది విన్న ఒంటె, వాళ్ళని వదిలేయి రాజా, నన్ను చంపితే మీ ముగ్గురికి వారం పాటు ఆహారం కాగలను అంటూ ముందుకొచ్చింది ఒంటె. నక్క, కాకి ఆ మాట కోసమే ఇలా నాటకం ఆడాయని సింహానికి బాగా అర్థమైపోయింది. సింహం తెలివిగా, సరే, ఒక్కొక్కరు వరుసగా రండి, ముందు ఎవరు చిన్నగా ఉంటారో ఆ చిన్న జీవితోనే మొదలు పెడతాను. కాకి, నువ్వురా ముందు, నువ్వు చిన్నగా ఉన్నావు కదా అని అంది. ఆ మాటకి కాకి తుర్రుమని ఎగిరిపోయింది. నక్కేమో పరిగెత్తుకుంటూ పారిపోయింది. ఒంటె, సింహం మాత్రం అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉన్నాయి.